విక్టరీ మీడియాకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగ లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీకి భారీ వర్ష సూచన. అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించాలి. విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. డీటెయిల్స్ చూద్దాం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దదని, ఇవాళ పవిత్ర విశిష్టమైన రోజని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగాన్ని రచించారు. రాజ్యాంగ పరిషత్లో తెలుగు వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగ లక్ష్యం. ఓటు హక్కు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం. దీన్ని దుర్వినియోగం చేసిన నేతలకు ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెప్తున్నారు. ప్రాథమిక హక్కులను కూడా గతంలోని ఎలా కాలరాశారో చూసాం. అధికార దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. కాకుండా ప్రపంచం మొత్తం ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు. మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం. అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈరోజు మనం చూస్తే ఇది అమలు చేసి 75 సంవత్సరాలైనా ఎన్నో సవాళ్లు వచ్చినా ఆ సవాళ్లన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని, అదే మాదిరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందుకు పోగలిగాం. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015 నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందుకు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం. మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మనం అందరం కూడా జనవరి 26 నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం. అయితే ఈరోజు మనం దీన్ని ఒక 2 అకేషన్లో గుర్తు చేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మొన్నటి వరకు జనవరి 26 రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం. రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం అందరం కూడా మన మైండ్ని కంట్రోల్ చేయాలన్నా, కండిషన్ చేయాలన్నా, ఏ రిలీజన్ సంబంధించి ఆ రిలీజన్ రిమైండర్ కింద చేసుకుంటూ వస్తున్నాం. హిందువులు చూస్తే దేవాలయాలు పోతారు, భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తారు. క్రిస్టియన్స్ని చూస్తే చర్చిలకు పోతారు, అక్కడి నుంచి ఏదైతే బైబిల్ ఉందో బైబిల్ని చేస్తారు. ముస్లిమ్స్ని చూస్తే ఎక్కడ మసీదుకి వెళ్ళి ప్రతి వారం కూడా మసీదుకి వెళ్ళి అదే సమయంలో ఖురాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలాంటిదాన్ని మనం కూడా ఆలోచించాల్సింది. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అందరికి కూడా
ఒక పవిత్రమైన గ్రంథం ఇది. ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు బ్రిటిష్ పాలకులు వచ్చినప్పుడు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి అక్కడి నుంచి దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటూ పరిపాలన వాళ్ళు సాగించారు. మనమందరం కూడా ఒక వినూత్నమైన భావంతో ఎప్పటికప్పుడు ఆలోచించడం కూడా మానేశాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తోంది. ట్రిమ్ కోమలికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకు 800 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బలపడి రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2 రోజుల్లో శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు వైపు ప్రయాణించే అవకాశం ఉందని చెప్పారు. ఆగ్నేయ దిశలో 310 కిలోమీటర్ దూరంలోను, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి నాగపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే నెక్స్ట్ చెన్నైకి చూసుకుంటే దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమైంది. అది ఉత్తర వాయువ్య దిశగా వెళ్తూ రేపటికి అది మరింతగా బలపడుతూ తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టుగా మనం ప్రెడిక్షన్ చేస్తున్నాం, అంటే ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. బై టుమారో అంటే 27th నవంబర్కి అది తుఫాన్గా మారే అవకాశం ఉంది. అది లైక్లీ టు కంటిన్యూ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే ఉత్తర వాయు దిశగా వెళ్తూ ఇటు శ్రీలంకని స్కర్టింగ్ చేసుకుంటూ టువర్డ్స్ తమిళనాడు కోస్ట్కి నెక్స్ట్ సబ్సిక్వెంట్ 2 డేస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 5 to 6 డేస్ వరకు కూడా ఇటు దక్షిణ కోస్తాలోను ఉన్నటువంటి కొన్ని జిల్లాలు, అలాగే రాయలసీమలోని కొన్ని జిల్లాల్లోనూ, అలాగే ఈవెన్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు కూడా దీని ప్రభావం అయితే ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు వరకు చూసుకుంటే అయితే నెక్స్ట్ కమింగ్ 24 hours చూస్తే నెల్లూరు అండ్ తిరుపతి ఈ 2 జిల్లాలకి కూడా భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం నెక్స్ట్ కమింగ్ 24 hours. అలాగే నెక్స్ట్ 48 hours వరకు చూసుకుంటే కూడా హెవీ రైన్ఫాల్స్ మటుకి నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన. అలాగే నెక్స్ట్ ఒక 3 days తర్వాత నుంచి కూడా ఇటు ఉత్తరాంధ్ర అండ్ దక్షిణ కోస్తా ఇటు రాయలసీమ కూడా ఒక మాసర్ వర్షాలు పలు ప్రాంతాల్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ డే 3లో అంటే 3 days రేపు ఎల్లుండి కాకుండా 3 days అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా కొన్ని జిల్లాలకైతే మనం ఉంటున్నట్టుగా మనం చెప్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య ఈ 3 జిల్లాలకైతే నెక్స్ట్ అంటే 72 hours తర్వాత అంటే ఆఫ్టర్ 48 hours తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షం కూడా నెల్లూరు అండ్ తిరుపతి, అన్నమయ్య జిల్లాలు. అంటే ఓవరాల్గా చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ 5 to 6 days వరకు కూడా ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడా జల్లులు, అలాగే భారీ కొన్ని జిల్లాలో అయితే భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా కూడా ఈ రోజు నుంచి దక్షిణ కోస్తా తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలులు అయితే గంటకి 35 నుంచి 45 కిలోమీటర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ అవుతుంది. అలాగే అంచేత దక్షిణ కోస్తా తీరం ఉన్న మత్స్యకాలని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ కమింగ్ డేస్లో ఈ యొక్క ఉత్తరాంధ్ర కూడా ఈ గాలుల తీవ్రత పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. అలాగే ఇవి విండ్ స్పీడ్స్ గ్రాడ్యువల్గా అంటే యాజ్ ఎ సిస్టమ్ కమింగ్ క్లోజ్ టు అవర్ కోస్ట్ ఈ స్పీడ్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ప్రస్తుతం వరకు ఇప్పుడు ఉన్నటువంటి డిప్రెషన్ దృష్ట్యా, డీప్ డిప్రెషన్ దృష్ట్యా కూడా మనం రాష్ట్రంలో ఉన్నటువంటి నౌకాశ్రయాలందరికీ కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేయాల్సిందిగా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పర్యాటకానికి హబ్గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు.
రాష్ట్రంలోని ఆలయాలు, పర్యావరణ, సాహస క్రీడలు, హెరిటేజ్, పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపైన ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన సోమవారం మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. దేవాదాయ, పర్యాటక, రోడ్లు, భవనాల శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంది అన్స్కిల్డ్ వారికి ఉపాధినిచ్చే పరిశ్రమ ఇది. ప్రస్తుతానికి వార్షికం సంవత్సరానికి 5% అభివృద్ధి ఉన్న పరిశ్రమ ఇది. ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా, ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం ఇస్ కీ. సో రాష్ట్రంలోనే ముందు చాలా అనేక సభల్లో మేము అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి, ఎకో టూరిజం, అడ్వెంచరస్ టూరిజం, చాలా స్కోప్ ఉన్న ఇవన్నీ ముందుకు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది. ఈ రోజున వాస్తవ రూపం దాల్చడానికి ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఆయన గైడెన్స్లో ఈ మీటింగ్ వెళ్తాం. మీరు చెప్పిన మాటలు సార్, ఇవి ప్రత్యేకించి ఈ టూరిజం పాలసీని ఇవాల్వ్ చేయడానికి వీ హ్యావ్ గ్రేటెస్ట్ స్కోప్. మీరు చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు గుర్తొచ్చింది మీరు చెప్తా ఉంటే. అవన్నీ వదిలేసాం ఈ రోజున. అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దవి అనుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇదైపోయింది. సో మీకంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో కూడా చాలాసార్లు ఎకో టూరిజం గురించి మాట్లాడడం, ఎక్స్క్లూజివ్లీ ఒక ఎకో టూరిజం పాలసీని కూడా ఇవాల్వ్ చేశాం. మ్యామ్ ఐ థింక్ కమిటీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ అండ్ ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా పెట్టాం. దానికి సంబంధించి వీ హ్యావ్ ఇనిషియేటెడ్ కార్పొరేషన్. వెన్ దట్ పాలసీ వుడ్ బి రెడీ మ్యామ్? మీరు అంటే సింపుల్ గైడెన్స్ సార్, దీనికి మనకున్న ఈ గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బక్స్ ఉన్న క్షేత్రం ఏంటంటే ఏరి ప్రాంతం ఏంటది, ఆదోని ఒకటి, తర్వాత మనం సిద్ధవటం ఒకటి. అంటే అపార్ట్ ఫ్రమ్ వీటన్నిటికంటే కూడా ఇవన్నీ ఎకో టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి, అడ్వెంచర్ టూరిజం లాగా. అంటే మనకి ఫెంటాస్టిక్, మనకి టెంపుల్స్ కానీ తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ ఇవన్నీ అంటే మెయిన్ మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిల్మ్స్ని చాలా పాపులర్ చేయాలి. బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి, ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఫిల్మ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మన మధ్య సింగపూర్లో కూడా భవనాలు, లేఅవుట్ల అనుమతులను సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి నారాయణ తెలిపారు. 5 అంతస్తుల వరకు నిర్మాణాలకు లైసెన్స్డ్ సర్వే ద్వారా అనుమతినిచ్చే కొత్త విధానాన్ని మొదటిసారి ప్రవేశపెట్టి దీనివల్ల 95% మంది ప్రజలకు అనుమతుల కోసం పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల చుట్టూ తిరిగే బెడద తప్పుతుందని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. భవనాలు, లేఅవుట్ల అనుమతులకు డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానం అమలు చేయనుంది. పట్టణ ప్రణాళిక విభాగంలో సంస్కరణల అమలుపై అధికారులు సమర్పించిన నివేదికను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు ఆమోదించారని అన్నారు. మొత్తం 10 రాష్ట్రాల్లో తిరిగి అక్కడ ఉన్న లేఅవుట్స్ అప్రూవల్స్ కానీ, బిల్డింగ్ అప్రూవల్స్ కానీ ఎలా ఉన్నాయనే దాని మీద చాలా డీటెయిల్గా స్టడీ చేయటం, ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే 15 మీటర్లు అంటే సుమారుగా 5 అంతస్తులు కట్టుకునే వాళ్ళకి యాక్చువల్గా పర్మిషన్స్లో మార్పు తీసుకొచ్చాం. చాలా రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే ఎవరైతే ఈ యొక్క కన్సల్టెంట్స్, లైసెన్స్డ్ సర్వేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లాన్ని యాక్చువల్గా ఆన్లైన్లో పెట్టి పేమెంట్ కడితే అది డీమ్డ్ అప్రూవల్. ఇంకా మళ్ళీ ఫర్దర్గా అప్రూవల్ అవసరం లేదు. లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళ యొక్క
అప్రూవల్తో ఆన్లైన్లో సబ్మిట్ చేసి పేమెంట్ కడితే అది డీమ్డ్. ఇంకా మళ్ళీ మున్సిపల్ శాఖ వాళ్ళు ఏం పర్మిషన్ ఇవ్వరు. అయితే దానికి ఒక టాస్క్ ఫోర్స్ ఉంటుంది. ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు యాక్చువల్గా వెరిఫై చేసుకుంటుంటారు రెగ్యులర్గా. ఫౌండేషన్ వేసిన తర్వాత ఆ ఫౌండేషన్ యొక్క ఫోటోలతో మళ్ళీ మున్సిపల్ శాఖకి సబ్మిట్ చేయాలి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరు లైసెన్స్డ్ సర్వేయర్స్ వాళ్ళే సబ్మిట్ చేయాలి. అందులో డీవియేషన్ ఏదైనా కానీ వస్తే కన్స్ట్రక్షన్లో ఆ లైసెన్స్డ్ సర్వేయర్ యొక్క లైసెన్స్ పర్మనెంట్గా క్యాన్సిల్ చేస్తారు, క్రిమినల్ కేసులు పెడతారు. ఈ 2 క్లాజెస్తో 15 మీటర్లు అంటే దాదాపు 5 అంతస్తులు కట్టుకునే అపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసి దానికి యాక్చువల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చాడు. ఇది కొన్ని రాష్ట్రాల్లో ఉంది, హర్యానా, ఢిల్లీ, గుజరాత్. ఈ రాష్ట్రాల్లో 15 మీటర్లు ఉంది. ఒరిస్సా, మహారాష్ట్రలో 10 మీటర్స్ ఉంది, కర్ణాటకలో ఇలాంటి ప్రొవిజను. సో మనం కూడా 15 మీటర్ల వరకు ఇవ్వడం జరిగింది. ఇది మేజర్. దీనివల్ల దాదాపు 95% ఆఫ్ ది హౌసెస్ కట్టుకునే వాళ్ళకి ఆఫీసుల చుట్టూ తిరగకుండా, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా వాళ్ళ లైసెన్స్డ్ సర్వేయర్స్ ప్లాన్ని డిజైన్ చేసి స్టాంప్ వేసి ఆన్లైన్లో కానీ ఇన్పుట్ చేస్తే దట్ ఈజ్ సఫిషియంట్. అలాంటి మేజర్ డెసిషన్ ఒకటి ఈరోజు తీసుకోవడం జరిగింది. రెండవది, ఇన్ని రోజులు ఒక ప్లాన్ అప్లై చేయాలంటే వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది పోయి నాలా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఒక లేఅవుట్ అంటే అనేసి తెచ్చుకోవాలి. దానికి ఒక 15 రోజుల నుంచి నిలబడుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పోయి టీడీఆర్ వాటికంటే ఆ వాల్యూ ఎంత ఉందో తెలుసుకోవాల్సి వస్తుంది. దానికి కొద్ది రోజులు పడుతుంది. ఈసీలు తెచ్చుకోవడానికి వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది 15 రోజుల నుంచి నిలబడుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే హై రైజ్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి హై రైజ్ కట్టాలంటే అక్కడి నుంచి పర్మిషన్కి వాళ్ళ దగ్గర తిరగాల్సి వస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక 1 నెల రోజులు పడుతుంది, 1-2 నెలలు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు విజయవాడలో ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో 2024 జరగనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ చైర్మన్ శ్రీనాథ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో మేఘాలయ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏపీ ఛాంబర్ ఆఫ్ బిజినెస్ ఎక్స్పో 2024ను నిర్వహిస్తున్నామని, ఈ ఎక్స్పో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనుందని చెప్పారు. ఈ ఎక్స్పోను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. డైరెక్షన్స్ గైడెన్స్ ఇచ్చే స్పీచ్లు ఉన్నాయి, అవన్నీ కూడా బిజినెస్ పీపుల్కి ఉపయోగపడతాయి. అలాగే కస్టమర్కి మన స్టేట్లో దొరికే ప్రోడక్ట్స్ బిజినెస్ గురించి తెలుస్తాయి. మీరు అడిగినట్టు స్టార్టప్స్కి ఇది గొప్ప అవకాశం అండి. ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దేర్ షుడ్ బి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ ఫర్ స్టార్టప్స్ టు కమ్ అండ్ అండర్స్టాండ్ అండ్ నో ది process of setting up business and opportunities. They can meet the bankers, understand the loan process, and how to set up the business. The startups కూడా చాలా గొప్ప ఉపయోగకరమైన అవకాశం ఇది. కొత్తగా బిజినెస్ పెట్టాలనుకుని రావచ్చు, ఆల్రెడీ బిజినెస్ ఉండేవాళ్ళు రావచ్చు, బిజినెస్ గురించి తెలుసుకుని రావచ్చు. ఏపీ ఛాంబర్స్ ఈజ్ ఏ ఫెసిలిటేటింగ్ బాడీ ఫర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. They won't give subsidies, they won't do hand holding. They will provide platform. Everything, whatever you want to know, you can come and understand. And contacting AP Chambers. AP Chambers is there to support, promote business and trade. It is a state level body. We are doing our level best to support the business and trade. This is our motto. Thank you, sir. Thank you. ఫస్ట్ టైం ఈ ఎక్స్పో తలపెట్టడం జరిగింది. దీనికి అన్ని సెక్టర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చి పబ్లిక్ కూడా పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 30,000 ఫుట్ఫాల్ ఇన్ ద 3 days. ఇంకా పెరిగినా కూడా పెరగడానికి అవకాశం ఉంది. మెయిన్గా ఎడ్యుకేటివ్ సెమినార్స్ ఇందులో చేయటం వల్ల కొత్తగా ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఆ ఎడ్యుకేటివ్ సెమినార్లకు వెళ్తే వాళ్ళకి కొంత ఆపర్చునిటీస్ ఇస్తాయి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఒక స్టాల్ పెడుతున్నారు.
సో అక్కడ వాళ్ళందరూ ఆఫీసర్లు అవైలబిలిటీ ఉంటారు. సో ఎనీబడి కొత్త వాళ్ళు స్టార్టప్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఏ రకమైన ఫెసిలిటీస్ బ్యాంక్ నుంచి వస్తాయన్నది కూడా వాళ్ళు తెలుసుకోవడానికి వస్తుంది. అంతేకాకుండా ఆల్రెడీ ఇండస్ట్రీస్ రన్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఏమన్నా కూడా హెల్ప్ కావాలన్నా కూడా డెఫినెట్గా వాళ్ళతో కనెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఏమన్నా నాలెడ్జ్ షేరింగ్ కావాలంటే అది కూడా చేయొచ్చు. అంతేకాకుండా బిజినెస్ టు బిజినెస్, మెయిన్గా బిజినెస్ టు బిజినెస్ ఇండివిజువల్ మీటింగ్స్ కూడా కావాలంటే కూడా ఛాంబర్ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేయటం వల్ల పబ్లిక్కి యూస్ఫుల్ ఉంటుంది. అలాగే అసలు మన స్టేట్లో ఏ రకమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంతవరకు మనం ప్రోగ్రెస్ అవుతున్నాము అని చెప్పి చూడటానికి పబ్లిక్ తెలుసుకోవడానికి కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. కాబట్టి ఈ ఎక్స్పోని పబ్లిక్ అందరూ కూడా చూసి విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ విశాఖపట్నం నుంచి పని మీద వెళ్ళిన వాళ్ళు కానీ చూసి ఎంజాయ్ చేసి దాని గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాల్సిందని చెప్పి ఛాంబర్ తరఫున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. అలాగే మా సోమన్ ప్రకాష్ గారు వైస్ చైర్మన్ విశాఖపట్నం జోన్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్కి, ఆయన కూడా మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా వైసీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎల్ఐసి బిల్డింగ్ జంక్షన్ లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ హరి వెంకట కుమారి, విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, శాసన మండలి సభ్యులు వరదు కళ్యాణి, డాక్టర్ కుమార్ రవిబాబు, మాజీ శాసనసభ్యులు వాస్పల్లి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఆమోదించినటువంటి రోజు ఈరోజు మన రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించినటువంటి రాజ్యాంగం నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ప్రపంచంలోనే గొప్పగా అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంగా చెప్పుకునేటువంటి మనకి ఆ గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినటువంటి దానికి ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రావడం జరిగింది. రానటువంటి కాలంలో వారి ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ముందుకెళ్లాలన్నటువంటిది భారతదేశం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దురదృష్టం ఏంటంటే దేశంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం గడిచినటువంటి 6 నెలలుగా దాన్ని పరిగణలోకి తీసుకోవడం కానీ, దాన్ని ఆచరించడం కానీ, దాన్ని పాటించడం కానీ లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు బాధాకరంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది తప్ప అంబేద్కర్ గారు అత్యంత గొప్పగా రచించినటువంటి భారత రాజ్యాంగం నడవట్లేనందుకు చాలా దురదృష్టం. అది అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో, అనేక రకాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసాలు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాలు కానీ, దోపిడీలు కానీ, హత్యలు కానీ, అనేక అంశాల మీద వారికి నచ్చినట్టుగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ ఏది కూడా రాజ్యాంగానికి లోబడి జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఉదాహరణకి గడిచినటువంటి 4 రోజులుగా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దేశంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మాట్లాడేటువంటి హక్కు ఉంది. దానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి. ఒకటి ప్రింట్ మీడియా, ఒకటి ఎలక్ట్రానిక్ మీడియా, ఒకటి సోషల్ మీడియా. ఈరోజు సోషల్ మీడియాలో సరే ఎవరైనా తప్పులు చేస్తే తప్పులు చేసినటువంటి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఎవరు రాజ్యాంగబద్ధంగా దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ కావాలని ఒక వర్గం మీదే, ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీదే కావాలని కేసులు బనాయించి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దానికి ఆస్కారం లేదు. మీరు ప్రశ్నిస్తే మీరు శిక్షార్హులు అని చెప్పి కావాలని బెదిరించి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు గడిచినటువంటి 4 రోజులుగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదేమైనప్పటికీ రాజ్యాంగం ఏదైతే అమల్లో ఉందో, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వారి ఆశయాలకు అనుగుణంగా
వారి తాలూకా ఆలోచనలకు అనుగుణంగా భారతదేశం ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. అనేక అంశాల మీద ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేటువంటి దానికి పోరాటం చేస్తాం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కాపాడేటువంటి దాంట్లో కానీ రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కాపాడుకునేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఘనమైనటువంటి నివాళులు అంబేద్కర్ గారికి అర్పిస్తూ అత్యంత గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఈరోజు 140 కోట్ల మంది ప్రజలకి భారతదేశ ప్రజలకి ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి జీవితాంతం అందరం కూడా రుణపడి ఉంటాం, ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తాం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైతే ఉందో ఏదైతే గడిచినటువంటి 6 నెలలుగా మీరు చూస్తూ ఉన్నారో చూస్తున్నటువంటి దాంట్లో ఎక్కడన్నా మీకు ఇది ప్రొసీజర్ ప్రకారం, చట్ట ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుస్తుందా అనేటువంటిది ఎవరినన్నా ఒక సామాన్యుని అడగండి. సరే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం, సో అధికార పక్షం మీద మేము ఏదో ఆరోపణలు చేస్తున్నామని చెప్పని అనుకుంటే ఒక సామాన్యుని పిలిచి అడగండి. ఈరోజు మాట్లాడడానికి భయపడేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రింట్ అండ్ సరే 5 ఏళ్ళలో మేము అదే చేస్తాం అనుకున్నాం. మేము ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం కదా. ఈరోజు ప్రజలు మాకు ఓట్లు వేయలేదు అనుకుంటున్నాం. మరి ఇప్పుడు చేస్తున్నటువంటి దాన్ని మీరు ప్రశ్నించేటువంటి దాన్ని కూడా ఆస్కారం ఇవ్వట్లేదు కదా. ఇదివరకు ఇదివరకు ఏదంటే సభలు సమావేశాలు గ్రామాల్లోనో లేకపోతే వీధుల్లోనో సభలు సమావేశాలు పెట్టి ప్రభుత్వం మీద మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది, తర్వాత మీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఇప్పుడు సోషల్ మీడియా వారి తాలూకు అభిప్రాయాలు వ్యక్తపరిచేటువంటి పరిస్థితి ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏ రకంగా ఉందో అనేటువంటిది కూడా తెలిసిపోయింది. ఏ రకంగా కొన్ని పార్టీలు కొమ్ము కాసేటువంటి పరిస్థితి, కొన్ని ఛానల్స్కి కొన్ని పార్టీలు ఈ రకంగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు వారి తాలూకా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలంటే ఈరోజు ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది కూడా ఒక ఏమంటారు ఆర్గనైజ్డ్ ప్లాట్ఫామ్ కాదు. ఎవరు నచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎవరు నచ్చినట్టు వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఏది కూడా స్వేచ్ఛ లేదు, ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు అనేటువంటి పరిస్థితి వస్తే తప్పకుండా ఏ రకమైనటువంటి ఇబ్బందులు రానటువంటి కాలంలో వారు ప్రజల నుంచి చూస్తారనేటువంటిది దయచేసి వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందరో త్యాగధనుల కృషి, శ్రమ ఫలితంగా రూపుదిద్దుతున్న భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధులను, కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎస్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కుల, మత, లింగ వివక్ష లేని సమాజ స్థాపనలో భాగస్వామ్యులు కావాలి అంటూ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ఆవిర్భవించి 75 సంవత్సరాలు గడిచిన క్రమంలో కలెక్టర్ మీటింగ్ హాల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎస్ హరీంద్ర ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి పిహెచ్ భవానీ శంకర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించగా వారిని అనుసరిస్తూ కలెక్టరేట్ ఉద్యోగులు ప్రతిజ్ఞను పూనారు. Socialist, secular, democratic, republic, and to secure to all its citizens, justice, social, economic, and political liberty. American Constitution, British Constitution అన్ని కూడా తీసుకొని అప్పుడు ఉన్న మన లీడర్స్ అందరూ కూడా మనకు తేవడం జరిగింది. సో మనము ఇంట్రోస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే, ఆర్ వి ఇంప్లిమెంటింగ్ ఇట్ ఇన్ అవర్ డే టు డే అఫైర్స్. అఫ్ కోర్స్ when it comes to right, everybody is coming and claiming that is my fundamental right అని అంటున్నాము. ఆర్ వి డూయింగ్ అవర్ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా కాన్స్టిట్యూషన్ లో ఇచ్చారు. సో ఆర్ వి ఇంప్లిమెంటింగ్ దోస్ డ్యూటీస్ అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ దే ఆర్ గివెన్ క్లియర్ సెగ్రిగేషన్ ఆఫ్ పవర్స్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. లెజిస్లేచర్ అంటే మన శాసనసభ్యులకి ఏ హక్కులు ఉన్నాయి, జ్యుడిషియరీ న్యాయస్థానాలకి ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ ఎగ్జిక్యూటివ్ అండర్ ద హానరబుల్ గవర్నర్. సో మనం అందరూ మన బాధ్యత ఏంటి యాజ్ ఎగ్జిక్యూటివ్, సో దట్ ఈచ్ వన్ డజంట్ బ్రీచ్ దర్ లిమిట్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వర్క్ ఇన్ టాండమ్ టు డెలివర్ దీస్ ఐడియల్స్. జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ ఇదంతా ప్రజలకు చేరాలంటే ఈ 3 ఆర్మ్స్ ఆర్ రాదర్ ద 3 ఎస్టేట్స్
షుడ్ ఫంక్షన్ టుగెదర్. అది మనము చేస్తున్నామా లేదా మనం ఇంట్రోస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దేర్ ఇస్ deviation at times, one arm getting into the functions of other arm, and that should not happen. That is as per the constitution, that they are expected to be separate, function separately within their limits. And అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా they have given the different set of powers. Concurrent jurisdiction ఎక్కడ ఉంది, where state can legislate, where center can legislate, ఇవన్నీ కూడా ఆలోచించి to keep that unity in mind with all the diversity, they have brought this constitution, including the All India service. So All India service aspects kuda daanlo తీసుకురావడం జరిగింది. Subordinate services అన్ని రకాలుగా ఆలోచించి ఒక కాన్స్టిట్యూషన్ మనకి ఇవ్వడం జరిగింది. And whatever the justice which you are getting today in terms of reservation, we should thank the leaders, like I said, Baba Saheb Ambedkar garu, వాళ్ళకి మనము we should be ever grateful to them for assuring the rights of the poor and downtrodden in this society where there is huge economic equality. So economic equality wala ee classes comes into picture, classes wala class differences wala again caste also gets adds on to it. So we should get rid of all these differences, and all of us should act for the welfare of the poor and the downtrodden who needs us the most. So with those words, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరోమారి మీ అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బియ్యంమాడిఏ మాస్టర్ ప్లాన్ 2041లోని భీమిలిలో నేరేళ్లవలస గ్రామంలోని 70 మీటర్ల రోడ్డు, బీచ్ కారిడార్ రోడ్లను తొలగించాలని కోరుతూ అక్కడి లేఅవుట్ల ప్లాట్ల యజమానులు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని కలిసి మెమోరాండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక నివాసులు మాట్లాడుతూ తామంతా 2004లో అక్కడ డెవలప్ చేసిన 85 సెంటర్లో 136 మంది సభ్యులు ప్లాట్లు కొనుగోలు చేశామని, ఇక్కడ హోటళ్లు, నివాసాలు ఎక్కువగా ఏర్పడ్డాయని, అయితే ఈ లేఅవుట్ గుండా వెళ్లే మాస్టర్ ప్లాన్లో 70 మీటర్ల రహదారి వేస్తామని చెప్పడం అన్యాయమని పేర్కొన్నారు. 2041 ప్లాన్ను తక్షణమే మార్పు చేసి మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. దీనిపై బియ్యంమాడిఏ అధికారులతో చర్చిస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. విషయము ఎందుకంటే ఆ రోడ్డు పోవడం వల్ల మా స్థలాలన్నీ పోతాయి. మేమంతా కష్టపడి జీవితంలో మిగుల్చుకొని కొనుక్కున్నటువంటి స్థలాలు, మేమంతా సీనియర్ సిటిజన్స్ని. మా యొక్క విన్నపాన్ని ఆయన పల్లా శ్రీనివాసరావు గారు తీసుకొని దాన్ని ఆయన చాలా ఇదిగా తీసుకొని ఆయన ఇమ్మీడియట్గా లెటర్స్ రాయటం జరిగింది. మాది సర్వే నెంబరు 27 అండ్ ఎల్పి నెంబర్ 56. అది మాది గృహజ్యోతి లేఅవుట్. కాబట్టి మాకు న్యాయం చేయమని చెప్పి పల్లా శ్రీనివాసరావు గారిని కలవడం జరిగింది. ఆయన స్పందించి వెంటనే ఆయన లెటర్స్ రాశారు మున్సిపల్ మినిస్టర్ గారికి, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ గారికి కూడా ఆయన పర్సనల్గా లెటర్స్ ఇస్తానన్నారు. తర్వాత బియ్యంమాడిఏకి మేము వెళ్ళి పర్సనల్గా ఇస్తున్నాము. కాబట్టి ఇది తప్పకుండా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ విజువల్స్ కమిటీ సభ్యులు బోనల ఏఎస్ జోసెఫ్ అన్నారు. పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు అందరూ పూలదండలు వేసి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగ ఫలాలను సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సమానంగా ఫలితాలను పొందుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని ఉత్తరాంధ్ర మాల మహానాడు ఉపాధ్యక్షుడు గొల్ల ఈశ్వరరావు, ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ టి సుబ్బారాయుడు, జలమడుగుల శ్రీను, మంతెన అప్పారావు, బొండపల్లి సత్యం, మువ్వల వెంకటరమణ, రాఘవులు, మరికొంతమంది దళిత నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు అలా రావాలి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవకులందరికీ రాజ్యాంగ దినోత్సవం జై హోను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.